అయ్యో ఈరోజు తనకి ఒంట్లో బాగాలేదు. పోనీ నేను సుజీని పంపించరా? లేదు లేదు, మీరిచ్చే రేటు దానికి గిట్టుబాటు కాదు. సరే సరే, మీరు ఆలోచించుకొని నాకు ఫోన్ చేయండి. ఓకే, చెప్పండి. ఏమిటిది? డబ్బు. ఎవరు కావాలి? నిన్న నాకు బొట్టు పెట్టిందే ఆ అమ్మాయి. కౌంట్ చేసుకోండి. వద్దు, కరెక్ట్గానే ఉంటుంది. తను పైన రూమ్లో ఉంటుంది, మీరు వెళ్ళండి. హలో, ఎవరు మీరు? రాణమ్మ గారే. రాణమ్మ చెప్తే ముందు బయటికి వెళ్ళండి. సారీ. హలో, ఊరికే జోక్ చేశాను, వచ్చి కూర్చోండి. డబ్బు ఇచ్చేశారు కదా? ఇచ్చారు. అది వద్దు. ఏ? నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడడానికి ఎవరూ రారు. నేను మాట్లాడాలి. ఏం మాట్లాడతావేంటి? నీ పేరేంటి? బానే మాట్లాడుతున్నావు. రోజుకొక పేరు, మైథిలి, సంగీత, సుమతి అని. వచ్చే వాళ్ళకి ఏ పేరు ఇష్టమైతే అదే నా పేరు. నీకేం పేరు కావాలి? నీకిష్టమైన పేరేంటి? అమ్ము. పూర్తి పేరు? పూర్తిగానే ఉందిగా, అమ్ము. అమ్ము, నేను నీకు నచ్చానా? నచ్చలేదని చెప్తే వెళ్ళిపోతావా? క్యాష్ ఇచ్చావు కదా, ఇక తప్పుతుందా? ఒక్క నిమిషం. పోలీసులు రైడ్ వచ్చింది. రాణమ్మ నిన్ను కిందకి రమ్మంది. సరే, నువ్వు వెళ్ళు. పోలీస్ రైడ్ అంట, రేపు కలుద్దాం. ఏ, కింద పోలీసులు ఉన్నారు, పర్వాలేదా? ఇప్పుడు ఎలా? ఇటువైపు వెళ్ళు. రాణిని మాట్లాడుతున్నాను, రాణమ్మని మాట్లాడుతున్నాను. అతని సెల్కి ఫోన్ చేయండి. సార్ చూడండి. సార్, ఈజీ బ్రేక్లో ఉన్నారు. ఆగండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అందరే వదిలేసిరండి. ఫోన్ నాకెందుకు ఇచ్చావు? కాదు సార్, నేను లేనని చెప్పొచ్చు కదా. ఏంటి రైటర్ గారు, స్టోరీ ఎంతవరకు వచ్చింది? పేరు కూడా పెట్టేశాను. ఏంటది? అమ్ము అనే నేను. మన అమ్ము గురించా? తరచూ రాణివాసం వెళ్తున్నట్టున్నావు కదా, చెప్పరా. రాణితో చెప్పి ఏకంగా నీకు మంత్లీ పాసే ఇప్పించేస్తాను. అదేం వద్దు, నేనే మాట్లాడతాను. సరేలే, లిమిట్గా తాగు. ఎవరి గురించో స్టోరీ రాస్తానని చెప్పి నువ్వు గాడి తప్పకో. ఆ రాణివాసంలో ఎంతో మంది రాజులు గల్లంతైపోయారు, నేనొక్కని తప్ప. రేయ్, ఒక ఫుల్ తీసుకురా. ఇస్తాను. కొంచెం చెండు కొడవే. సూపర్ గా ఉంది. ఏంటే అమ్మో, బాగా తినండి. అమ్మో, విజయ్ ఆకలేదట ఉన్నాడు. ఏ, ఇంకొంచెం పోయి పోస్తున్నాను. ఏ, అంతొద్దు. ఏమైనా కావాలా? నాకు కూడా కొంచెం. ఇదిగో.
ఏయ్ భోంచేయలేదా? ఆకలిగా లేదు. డాక్టర్ ఏమన్నారు? నేను ఈ వృత్తికి పనికి రానన్నారు. అంతే కదా, మేమంతా ఉన్నాం కదా. ఏమిటిది చిన్న పిల్లలాగా రోగాలు అందరికీ వస్తుంటాయి. కాదు రానక్క, ఆరోగ్యం వయసు ఉన్నంత వరకే ఈ వృత్తిలో మోసుంటుంది. ఒక మూల ముసుగుదాన్ని పడుకొని మూలగుతూ ఉంటే ఇక్కడున్న 10 మంది బతుకులు వీధిని పడతాయి. అది పాపం. నేను వెళ్ళిపోతాను. పిచ్చిదానిలో వాక్కు, నీకేమీ కాదు. రేపొద్దున పెద్ద డాక్టర్ దగ్గరికి వెళదాం. నువ్వు మందులు వేసుకొని పడుకో. వెళ్ళు. విజయక్క కనిపించిందా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? విజయక్క ఏది? నేను చూడలేదు. విజయక్కని చూసావా? తెలీదు. ఉండవే, వస్తాను. విజయక్క లోపలుందా? ఆహా. అమ్మా, విజయక్కని చూసావా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. విజయక్క ఏది? బయటికి వెళ్ళింది. ఎక్కడికి? పక్కనే. పక్కనే అంటే ఎక్కడా? నాతో చెప్పి వెళ్ళలేదు. ఎప్పుడొస్తుంది? తెలీదు. విజయక్క, అమ్మో, ఇలారా. ఇలా ఇవ్వు, కూర్చో. వస్తుందని చెప్తే వదిలేయాలి, అర్థమైందా? ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. ఓ మీరా? వెయిట్ చేయండి, వస్తాను. ఏమిటి, ఈ రోజు కూడా మాట్లాడుకోవడమేనా? డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? డ్రెస్సా? హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుగా. లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. సార్ ఏం చేస్తుంటారు? ఉద్యోగం అడిగాను. రైటర్. ఏ పోలీస్ స్టేషన్లో? రచయితని. ఓ, సినిమాలకి రాస్తుంటారా? సినిమాలు కాదు, నావెల్స్ రాస్తాను. దేని గురించి రాస్తున్నారు? ఈ చోటు గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, తర్వాత వీళ్ళ జీవిత విధానం, సంతోషం, అయ్యో, దుఃఖం. ఓహో, మీరు అటువంటి రైటరా? అటువంటిది కాదు, ఇది మరో విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు నాకు నచ్చాయి. అంతకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. టైటిల్ కూడా పెట్టాను, అమ్ము అనే నేను. అమ్ము అనే నేనా? నీ గురించే రాయబోతున్నాను. నా గురించా? నా గురించి రాయడానికి ఏముంది? ముందు చదువుకుంటాను, తర్వాత రాస్తాను. నేను నిన్ను తాకచ్చా?
తన జీవితం పూర్తిగా మారిపోవాలి. అందుకు ఎవరు ముందుకొస్తారో, ఎవరు రావాలి? తనకు నివారణ అవసరం లేదు, నివృత్తి కావాలి. నివృత్తే కావాలి. ఏదో మాట్లాడాలన్నా? ఎవరైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్తావు? నాలాంటి వాళ్ళని అలా ఎవరైనా అడుగుతారా? అడిగితే నువ్వేం చెప్తావు? నీ స్టోరీకి ఏమైనా కావాలా? నువ్వేం చెప్తావు? అడిగినప్పుడు చూద్దాం. నేనడిగితే? ఎందుకు నవ్వుతున్నావు? కథకి ఇది వర్కౌట్ అవుతుందేమో, జీవితానికి అది అయితే నువ్వు ఈ తప్పే చేస్తూ ఉంటావా? ఏది తప్పు? ఇప్పుడు నువ్వు చేస్తున్నది. నీకు తప్పనిపిస్తుందా? అది నాకు అనవసరం. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా చూడు గౌరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడడం బాగుంది, నీతో తిరగడం బాగుంది. నేనెంతో మందితో గడిపాను, కానీ నీతోనే క్లోజ్గా ఉంటున్నాను. అందుకని రోజు నీ మొహమే చూసుకుంటూ, నీతోనే గడుపుతూ, నీతోనే ఉండాలంటే ఇది నాకు అవసరం అంటావా? అదే జీవితం, అదే సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానుగా. నీకు అర్థం కావడం లేదు. టైం అయింది, కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు. మనం బయలుదేరదాం.